Madhuri the foul mouth, Madhuri the fake, మాధురి ద కన్నింగ్, మాధురి ద రౌడీ, ఇలా మాధురికి ఇంకెన్ని ట్యాగ్లు ఉంటే అన్ని ట్యాగ్లు ఇచ్చేయండి. ఈ వీడియోలో గట్టిగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇందాక ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో యాక్చువల్లీ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఇట్ హ్యాస్ షార్ట్ అనమాట. అందులో కొన్ని పాయింట్స్ చెప్పలేకపోయాను. సో అందుకే ఈ వీడియోలో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. భయ్యా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మాధురి రీతుతో ఎలా మాట్లాడింది, లేకపోతే ఎవరు మన రమ్యతో ఎలా మాట్లాడింది, లేకపోతే శ్రీనివాస్తో ఎలా మాట్లాడింది, ఒక్కొక్కరితో ఇంట్లో ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది, డీమన్ పవన్తో ఎలా మాట్లాడిందో నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. మాట్లాడితే ఇలా రా, ఇది చెయ్యి, ఎందుకు గొంతులో ఇస్తుంది అని అలా మాట్లాడుతుంది అనమాట. రీతు విషయంలో కూడా చేతులు ఇలా రెండు కలుపుతూ నువ్వు పవన్తో కలవడానికి వచ్చావు అని ఒక డబుల్ మీనింగ్ సిగ్నల్ ఇచ్చింది ఆవిడ. నాకు అది నచ్చలేదు. రెండు ఇదే బయట అయితే లాగి పెట్టి కొడితే తల పగిలిపోతుంది అంటది. అది నాకు నచ్చలేదు. నాకు సార్ ప్రోమోలో కూడా తిడతారు కదా, బయటకు ఉంటే నీ పవర్ బయట చూపించు, ఇక్కడ కాదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్. అందరూ బిగ్ బాస్ మాట వినాలి. దేర్ ఇస్ సమ్ రూల్స్. ఆ ఫార్మాట్ని రెస్పెక్ట్ చేసి బిహేవ్ చేయాలి. ఆ అమ్మాయి ఆవిడ అలా కాకుండా నచ్చినప్పుడేమో సాఫ్ట్గా, నచ్చినప్పుడు ఇలా మాట్లాడుతుంది. తనుజతో తనకున్న బాండ్ కూడా వెరీ ఫేక్ అనిపిస్తుంది అనమాట. కేవలం తనుజ టాప్లో ఉంది అని మొన్న దివాళీ ఎపిసోడ్లో తెలిసినప్పటి నుంచి ఆవిడ తనుజ వైపు అలా మాట్లాడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ అసోసియేషన్ అంటే తనుజ విషయంలో సంజన మాట్లాడింది తప్పు, ఒక అమ్మాయిని అలా అనకూడదు అంది. మరి రీతు కూడా ఒక అమ్మాయినే కదా, అలా హ్యాండ్స్ ఇలా కలిపి నువ్వు డీమన్ని గెలిపించడానికే వచ్చావు, డీమన్తో ఆడడానికే వచ్చావు అన్నది. మరి ఈవిడ కూడా ఒక లీడర్గా ఎక్కడ న్యాయం చేసింది? ఆవిడ కూడా తనుజని గెలిపించడానికే తనుజకు అన్ని పాయింట్స్ ఇచ్చేసింది కదా. సో తనుజ ఆవిడ రియాలిటీ తెలుసుకోగలిగితే బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఆవిడ ఏదైతే నోరు దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సాయి శ్రీనివాస్ని నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి వస్తా ఉంటుంది. ఈవిడ కూడా అలానే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడే చెప్తూనే వచ్చింది. నోరుంది కదా అని ఎంతమందిని పడితే అంతమందిని ఏదైనా అనేయచ్చు అని అనుకుంటుంది. ఇదేమి పొలిటికల్ పార్టీ కాదు. నాకు నచ్చింది నేను మాట్లాడతాను, వాక్ స్వతంత్రం నాకు ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను. అవతలవాడు ఇంకొక రెండు అంటే దానికి ఇంకొక రెండు వేసి నేను అంటాను అని అనడానికి కుదరదు. ఇది బిగ్ బాస్ హౌస్. ఆ మినిమం డీసెన్సీ కూడా ఆవిడ లేకుండా మాట్లాడుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫేర్ టు మెనీ కంటెండర్స్ అనమాట. అక్కడున్న కంటెస్టెంట్స్కి అది చాలా తప్పు అనిపించింది నాకు. అండ్ రీతు టీమని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళంతా కష్టపడి ఆడుతున్నా వాళ్ళకి అసలు హెల్ప్ అవ్వట్లేదు. అండ్ ఈ మాధురి గారు ఆవిడకి ఏమీ హెల్ప్ కూడా చేయలేదు. బట్ స్టిల్ మాధురిని తీసేసినందుకు మనసులో రివెంజ్ పెట్టేసుకుంది రీతు మీద. మరి అదే పని తనుజ సంజన చేసినప్పుడు సంజన స్పోర్టివ్గా తీసుకుంది. సో ఐ థింక్ ఆ స్పోర్టివ్నెస్ ఆ ఇంట్లో చాలా అవసరం. ఈవిడికి అసలు బుద్ధితో పాటు బుర్ర కూడా లేదనిపించింది.